దుబాయ్ వాస్తవంగా ఈ యుద్ధ సందర్భంలో నిషేధము. ఏ వీడియోస్ బయట పెట్టద్దు. ఎలాంటి ఫోటోలు వద్దు. ఎలాంటి సమాచారాలు అంటే దుబాయ్‌లో ఏది పేలింది, ఏది ధ్వంసమైంది, ఏ దాడి జరిగింది ఇది చెప్తే అక్కడ వ్యవహారాలు ఇప్పుడు వాస్తవంగా దుబాయ్ ఏం చెప్పుకుంటోంది? అన్నీ ఇంటర్సెప్ట్ చేశామని చెప్పుకుంటుంది. ఇంటర్సెప్ట్ చేసిన మాట వాస్తవం. 90-95% సక్సెస్ అయిన మాట. 5-10% ధ్వంసమైనయి. అవి గనక బయట సర్క్యులేట్ అయితే ప్రపంచంలో పరువు పోతుంది. వాళ్ళ వ్యాపార ఎదుగుదల, వాణిజ్య ఎదుగుదల, టూరిజం ఎదుగుదల, స్పోర్ట్స్ ఎదుగుదలకి మైనస్ అవుతుందన్న ఉద్దేశంతో ఆపుతా వచ్చారు. ఇప్పుడు అలాగా చేసినటువంటిది సర్క్యులేట్ చేసిన వాళ్ళని కొంతమందిని కేసులు పెట్టి అరెస్ట్ చేశారు కదా! అలాంటి వాళ్ళందరిని ఐడెంటిఫై చేస్తే అత్యధికులు పాకిస్తానీలు ఉన్నారు. ఇరాన్ వాస్తవంగా పాకిస్తాన్ సున్నీ దేశం. ఇరాన్ షియా దేశం. షియాలని తరిమేసినే బంగ్లాదేశ్ చెడగొట్టుకుందది. అలాంటి దేశం ఇప్పుడు ఆ దేశంలో ఉన్నటువంటి వాళ్ళు ఈ పాకిస్తాన్‌కి సంబంధించినటువంటి వాళ్ళు దుబాయ్ ఫెయిల్ అవుతోంది, ఇరాన్ సక్సెస్ అవుతుంది అన్నది వీడియోస్ చేసుకొచ్చారు, ఫోటోస్ పెట్టుకొచ్చారు. అట్లాంటి వాళ్ళందరినీ 2 విమానాల్లో ఇప్పుడు డిపోర్ట్ చేసి పాకిస్తాన్‌కి పంపించారు. మిగతా వాళ్ళని కూడా పంపించడానికి సిద్ధపడుతోంది దుబాయ్.